హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఘోర ప్రమాదం, 130 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ను అయితే భూకంపాలు, వరదలు వణికిస్తూ ఉన్నాయి. గత నెలలో భారీ వర్షాలకు ఆఫ్ఘనిస్తాన్లో 70 మంది చనిపోగా, తాజాగా బాగ్లాన్ ప్రావిన్స్లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలకు మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 100 మందికి పైగా గాయపడ్డారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో భారీగా ఆస్తి నష్టం అనేది సంభవించింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలు, వరదలు పోటెత్తాయండి. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల ఈ విధంగా మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి అబ్దుల్ మతీన్ కని వెల్లడించారు. సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వరదలతో బాగ్లాన్ ప్రావిన్స్లోని 5 జిల్లాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. 150 మందికి పైగా ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయని అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక రాజధాని కాబూల్ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి అధికారులు అని అయితే చెప్తూ ఉన్నారండి. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్పై ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అయితే చెప్పారు. సహాయక చర్యల కోసం రాజధాని కాబూల్ నుంచి బాంగ్లాన్కు అయితే హెలికాప్టర్లను పంపామని వెల్లడించారు. సో వరదలతో నిరాశ్రయులైన వారికి టెంట్లు, దుప్పట్లు, ఆహార పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల కారణంగా రాజధాని కాబూల్ను ఉత్తర ఆఫ్ఘనిస్తాన్తో కలిపే ప్రధాన రహదారి అయితే మూత పడిపోయిందండి. సో గత నెలలో దేశంలో సంభవించిన వరదల వల్ల దాదాపుగా 2000కు ఇల్లు పైగానే కొట్టుకుపోయాయి. అలాగే 3 మసీదులు, 4 పాఠశాలలు కూడా పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యం అండి. సో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒకటిగా అయితే ఉంది. దశాబ్దాల యుద్ధం కారణంగా అయితే ఈ దేశం బాగా దెబ్బతినింది. 2000 సంవత్సరం నుంచి 2021 వరకు ఇక్కడ అమెరికా ఆర్మీ స్థావరం అయితే ఉండేది. 2021 అయితే అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో తాలిబాన్లు అయితే పాలనా పగ్గాలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే. సో అసలే సంక్షోభం అయితే మరొక సంక్షోభంలో ఈ విధంగా ప్రకృతి కూడా ఈ విధంగా అయితే అక్కడ చూపిస్తోంది. సో కాబట్టి ఈ ఘోర ప్రమాదంలో 130 మంది అయితే మరణించినట్టుగా తాజా సమాచారం.